సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చింది. ఆ జూలై నెలలో ఏదైనా సినిమా ఆదుకునే సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ సినిమా చెప్పుకోవచ్చు. ఆగస్టులో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతున్న టైంలో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళ వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా, తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా 1000 కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది, 1000 కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్క చెప్పుకోవచ్చు. అన్ని ఎలివేషన్స్ అన్ని సినిమాలు అంత బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ టికెట్స్ దొరకట్లేదు. ల్యాగ్ కాదు, పార్ట్ 2 కోసం కొంచెం నార్మల్గా స్టోరీ ఉంటుందో అది ల్యాగ్ కాదు. నిజంగా చెప్తున్నా, మనం చిన్నప్పుడు వేసుకుంటాం బాగా, ఈ సినిమాలో అసలే లేదు ల్యాగ్. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క ఈ సినిమా బాగాలేదని అంటే అది పబ్లిక్ పక్క. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొడతారు, కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. సినిమా బాగలేదు, తొక్క తోట కూర అలాంటివి ఏమన్నా మాట్లాడితే వాడు ఎవరైనా ముందుకు రమ్మని చెప్పాను. నేను మాట్లాడతా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఇస్తా, ఎండి మస్తాన్ పోయి అఫీషియల్ ఉంటుంది, రాసుకోమని చెప్పు, కావాలంటే నా నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా, వాళ్ళకి మెసేజ్ చేయమని చెప్పు, నేను మనకి రెస్పాండ్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నా. అల్లు అర్జున్ అన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అన్న పోయి నెగిటివ్ ఇవ్వాలి. అల్లు అర్జున్ అన్న ముందుకు వెళ్ళిపోయాడు పుష్ప సినిమాతో, విజయ్ దేవరకొండ ఈయనే ఉండిపోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ అన్న సినిమా విజయ్ దేవరకొండ సినిమా టాప్ 1 టాప్ 2 వస్తుంది, తర్వాత మేమంతా కిందికి పడిపోతాం, వేరే హీరోలు అందరూ కిందికి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతోనే కొన్ని నెగిటివ్ ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి. రోల్స్ చెప్పలేమన్నా, మనలో ఉన్న మన అంతరాత్మ లాంటి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. నాకు